రైట్. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం మీద మీ అందరూ కామెంట్ చేయాలి. ఈ గ్రూప్ 2 ఎగ్జామ్స్లో ఈ ప్రశ్నలు ఏంటి, ఈ గోల ఏంది, ఇదేంది అన్నీ చంద్రబాబు గారి గురించి, ఇది ఆంధ్ర ఇష్యూ, ఆంధ్ర వాళ్ళ గురించి, ఆంధ్ర రియల్ ఎస్టేట్ కంపెనీ నుంచి ప్రశ్నలు అడగటువంటి నాకేం అర్థం కాలేదు. ఏమైంటుంది రామచంద్ర గారు, ఏంటి అంత ఆసక్తి ఏంటి? రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు గారికి ఉన్న కనెక్షన్ ఇచ్చా ఇట్లాంటి ప్రశ్నలు వేశారా? ఆయన చివరికి చంద్రబాబు గారి విజన్ 2020 డాక్యుమెంట్ ఆయనే మర్చిపోయింటాడు, మీరు గుర్తు చేసి మరి ఎవరు తయారు చేశారని అడగటం ఏంటి? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సరైన సమయంలో పరీక్షలు నిర్వహణ చేయాలి, నిరుద్యోగ యువతకు గత 10 సంవత్సరాలు అభినందనలే. దాన్ని నేను ప్రశ్నల విషయానికి వస్తే మరి టీఎస్పీఎస్సీ కమిటీ నిర్వాహకులు మరి వారు ఏం ప్రశ్నలు వేసిరనేది ప్రభుత్వం అంత మైక్రో లెవెల్లో మరి గమనించకపోవచ్చు. మరి మీరు చెప్తున్నారు కాబట్టి తప్పకుండా దాని మీద కానీ ఆసక్తిగా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమకారులు అయితే ఎట్లాగో విమర్శిస్తున్నారు, బట్ మా బొట్టి వాళ్ళకైతే ఆసక్తికరంగా ఉన్నాయి. నాకు మిగతా క్వశ్చన్లు సరే ఒకటి అటు ఇటు వేయచ్చు, కానీ చివరికి చంద్రబాబు గారి విజన్ డాక్యుమెంట్ మీద కూడా అంత భక్తి ఏమిటి? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారు కృషిశీలు కాబట్టి ఇట్లా ప్రశ్నలు వేశారనేటువంటి అభిప్రాయం రాదా? గత ప్రభుత్వం మరి ఏర్పాటు చేసిన క్వశ్చన్ బ్యాంక్ నుంచి ఏదన్నా మాట్లాడాలి ఇబ్బంది పడుతుంది. కానీ చంద్రబాబు గారి విజన్ ఏంటో బహుశా మరి ఆ విజన్ కొబ్బదీసి మరి దాన్ని ఏమన్నా జిరాక్స్ చేసి ఇక్కడ పెడతారేమో మరి. అట్లాంటి చేయమాకండి అనవసరంగా. చేయాలని విజన్ వాళ్ళు పెట్టుకుంటే కాదు శ్రీధర్ గారు. ఆయన 2020 వదిలేసి 2029 వదిలేసి మళ్ళీ ఇప్పుడు 2047 గెలిపాడు. ఆయన పెద్ద పెద్ద పుస్తకాలు చేసి అసలు ఇచ్చిన సూపర్ 6 సంబంధం లేకుండా ఏవో కథలు రాసేసి ఏదో పెద్ద పుస్తకం రిలీజ్ చేశానన్నారు ఆయన. ఇప్పుడు దీన్ని నెక్స్ట్ టైం అడుగుతారేమో చంద్రబాబు గారు 2047 గురించి ఏం రాస్తారు, స్వర్ణాంధ్ర గురించి ఏం రాస్తారు అని అడుగుతారు. 2047 పోయాడు, మన వాళ్ళు ఇంకా అప్గ్రేడ్ కాలే. అంతేనా? ఏం ప్రకాష్ రెడ్డి గారు బాగానే ఉన్నాయా? ఈ ఏపీ గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించినందుకు సంతోషం, అభినందనలు. మొత్తం మీద ప్రభుత్వం తన వాదన నిలబెట్టుకుంది, అంతవరకు ఓకే. కానీ ఈ ప్రశ్నలు ఏంటండి బాబు, అని దిక్కుమాలిన ప్రశ్నలు వేశారు, లేదా ఆంధ్ర యాంగిల్లో ప్రశ్నలు వేశారు అనేది అది కూడా కొన్ని ఏదో సాహిత్యమో సంస్కృతో వీటి మీద అయితే పొలిటికల్ క్వశ్చన్స్ వేశారు. మీరేమంటారు ప్రకాష్ రెడ్డి గారు సంక్షిప్తంగా? సార్, గ్రూప్ 2 ఎగ్జామ్ కానీ గ్రూప్ 1 ఎగ్జామ్ కానీ ఆ అభ్యర్థి యొక్క అంటే తన యొక్క పరిపాలన అనుభవం కోసం ప్రశ్నలు వేయాలి తప్పిస్తే ఎవరెవరో ప్రశ్నలు గురు శిష్యులు అంటే మీకు తెలియందే ఉంది. గురు శిష్యులు ఎక్కడ గురు శిష్యులు ఎప్పుడు గురు శిష్యులు తెలియంది కాదు, ప్రజలకు తెలియంది కాదు. కానీ ఇప్పుడు సరే పార్టీ మారినంత మాత్రాన భావజాలం మారుతుందా, వాళ్ళ అనుబంధాలు బంధాలు మారకపోతేవని నాకు అనుమానం కూడా. కాబట్టి అటువంటి ప్రశ్నల బదులు నిజంగా అడ్మినిస్ట్రేటివ్ క్వశ్చన్స్ లేకుండా ఇంతకుముందు చాలా సార్లు మనం సినిమాల్లో చూస్తాం. ఒక మంచి ఇంటర్వ్యూకి పోతా అంటే నీకు ఏం తిన్నావు, ఏం ఏడున్నావు, ఏం కూర తిన్నావు, ఆ కూర మంచిగా ఉంది అన్నది ఈ ప్రశ్నలు అడిగి ప్రజల యొక్క అంటే అభ్యర్థుల యొక్క ప్రతిభను బయటకు తీయాలనుకోవడం మాత్రం తప్పది. ఈ ప్రశ్నలు గతంలో కూడా ప్రశ్నలు తయారు చేసేటప్పుడు తెలంగాణ ప్రభుత్వం అంటే తెలంగాణ ఈ అంశాల గురించి మాట్లాడేందు, ఆ ఉద్యమము మా కేసీఆర్ గురించి ఇటువంటి ప్రశ్నల వల్ల ఇటువంటి ప్రశ్నలు అడిగి వాటిలోంచి కనుక గ్రూప్ 2 అభ్యర్థులను సెలెక్ట్ చేస్తే అది తెలంగాణకు ఉపయోగం కాదు, దేశానికి కూడా ఉపయోగం కాదు సార్. ప్రజలకు ఉపయోగపడేది ఏంటంటే వాళ్ళ యొక్క ప్రతిభ ఎంత ఉందనే దాని మీద నిజంగా చెక్ చేసుకోవాలి. కానీ ఇటువంటి ప్రశ్నలు అడిగి ఎవరు రాజులు ఉంటే ఆ రాజులకు భజన బహుశా వాళ్ళు పొరపాటు పడ్డారేమో. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ పాత్ర ఏమిటి అని అడిగారు లేదు మరి. ఉంటే కదా పాత్ర అడగడం. అసలు లేదంటే కూడా కరెక్ట్ కాదు. కానీ లేదు సార్ అసలు లేదా? అసలు చంద్రబాబు నాయుడు గారితో లెటర్ ఇప్పించే దాంట్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమైన ఇది మరి అన్యాయం. ఆ రోజు లెటర్ ఇప్పించి ఉండకపోతే మరి కేంద్రం నుంచి ఒక మరి నిర్ణయం కాదు. రేవంత్ రెడ్డి గారి పాత్ర కంటే కూడా నాకు తెలుసు కదా, నేను ఆ చరిత్రలో నేను ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు కడియం శ్రీహరి గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు లెటర్ ఇవ్వాల్సిందే. కడియం శ్రీహరి అడిగిన మాట నిజమే. ఎర్రబెల్లి దయాకర్ రావు గారు గట్టిగా పట్టుబట్టి కాళ్ళకి నమస్కారం కూడా పెట్టి ఇచ్చారని అంటారు. అంతేకాకుండా ఇంకో విశేషం ఏంటంటే ఆ లెటర్కి సంబంధించి కేసీఆర్ పెట్టిన కండిషన్ వల్ల ఆయన ఇవ్వక తప్పలేదు. 2009లో నువ్వు మాతో కలిసి పోటీ చేయాలంటే మీరు మాకు మద్దతు ఇవ్వాలని గట్టిగా అడిగారు. సో అందువల్ల మీరు అసెంబ్లీ ఇప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో అసెంబ్లీ చట్టసభలో
మీరు వాయిస్ రికార్డ్స్ కూడా అది తీయొచ్చు. గవర్నర్ రేవంత్ చైర్ రెడ్డి- లాగిన చైర్ లాగేసిన వాళ్ళలో ఈయన నాగం జనార్దన్ రెడ్డి మరి ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాత్ర లేదని ఏ విధంగా కొట్టిపడేయగలరు? అసలేదని నేను అంటలేదు, కాకపోతే అసలే ప్రతి పౌరుడు ప్రతి రాజకీయవేత్త ఆ రోజు తెలంగాణ కేసీఆర్ గారు ఒక నిమిషం, కోరుకున్నాం. ఒక నిమిషం, కేసీఆర్ గారు. ఇప్పుడు జోక్స్ ఎపార్ట్ ప్రభుత్వ విప్ ఉన్నారు కాబట్టి ఇంత హాస్యాస్పదంగా ఉండకుండా కొద్దిగా టీజీపీఎస్సీకి ఏమన్నా డైరెక్షన్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఏంటది? ఇంతకుముందు ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టు వీఆర్ కండక్టింగ్ అన్ ఎగ్జామినేషన్ అవును. ఫర్ అన్ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు ఒకటే, Right. ఇప్పుడు ఇంతకుముందు ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టు గ్రూప్ 2 గ్రూప్ 4 ఎగ్జామ్స్ ఓన్లీ వ్యక్తుల అంటే అపీర్ అయ్యే మరి అభ్యర్థుల మనోగత అంటే మానసిక అనలిటికల్ క్వశ్చన్స్ కాదు. ఆంధ్ర రియల్ ఎస్టేట్ యజమాని పేర్లు మీకు ఎందుకండి? అంటే వారు వార్తలు ఆంధ్ర కంపెనీల పేర్లు ఎందుకండి? తెలంగాణ ఎవరు అభివృద్ధి చెందారని అడగొచ్చు కదా. ఒరిస్సా గురించి అడగవచ్చు, అభివృద్ధి చెందుతున్న ఏ విజన్ రాష్ట్రం డాక్యుమెంట్ తో ఏం సంబంధం చెప్పండి? చంద్రబాబు విజన్ డాక్యుమెంట్ తో మీకేమిటి సంబంధం? న్యూస్ అప్డేట్ అవుతున్నారు లేదనేది ఒక పరీక్ష కోసం అదే తప్ప. న్యూస్ ఎప్పుడో 20 ఏళ్ల క్రితం జరిగిన న్యూస్. చాలా వేరే ఉంటుంది. ఓకే, సంతోషం. కొన్ని బాగాలేవు, అది సమర్థించుకునే బదులు సరి చేసుకుంటే బాగుంటుంది. తెలియని ఆయన కాంగ్రెస్ ఆయన సమర్థించకపోతే మళ్ళీ ఆయనకి ఇబ్బంది కదా. దానికి సమర్థించుకున్న తర్వాత సరి చేసుకుంటే బాగుంటుంది. సుబ్రహ్మణ్యం